వెల్కమ్ బ్యాక్. ట్రంప్ వచ్చేశాడు. ఇక అమెరికాలో ఉన్న ప్రవాసులు పెట్టే బేడ సర్దేసుకోవాల్సిందేనా? గ్రీన్ కార్డు లేని వాళ్ళంతా స్వదేశాలకు వెళ్లిపోయేందుకు సిద్ధమవ్వాల్సిందే అన్న భయాలు ఇప్పుడు నెలకొన్నాయి. ముఖ్యంగా అమెరికా వెళ్లే విదేశీయుల జాబితాలో టాప్ లిస్ట్ లో ఉన్న భారతీయులకు లేనిపోని అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. ఇంతకీ ట్రంప్ రాకతో అమెరికా భారత్ల మధ్య దౌత్య బంధాలు ఎలా ప్రభావితం కాబోతున్నాయి? ఏ దేశ అధ్యక్షుడికైనా ఒక విధానం ఉంటుంది. అందులో అమెరికా అధ్యక్షుడైతే ఆ దేశ విదేశాంగ విధానాల్ని తూచా తప్పకుండా పాటించాల్సిందే. అమెరికా విదేశాంగ విధానంలో స్వీయ ప్రయోజనాలు తప్ప ఇతరుల గురించి ఆలోచించే ప్రసక్తే ఉండదు. కానీ ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ఆ విధానాలన్నింటినీ తిరగరాస్తానంటున్నాడు. ఇంకా చెప్పాలంటే అమెరికన్ వ్యవస్థ మీదే తనకు నమ్మకం లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. తాజాగా అమెరికన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అవసరం లేదన్నాడు. వాళ్ల నివేదికల్ని తాను నమ్మబోవడం లేదని బల్లగుద్ది మరీ చెప్పేశాడు. వాళ్ల నివేదికలన్నీ ఇతర దేశాలతో వైరాన్ని తెచ్చేవే అని విమర్శలు చేశాడు. మరి ఇంత విస్పష్టంగా ఉన్న ట్రంప్ భారత్తో ఎలా అడుగులేయబోతున్నాడు అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది. గత 8 ఏళ్లలో భారత్ అమెరికాల మధ్య దూరం తగ్గింది. ఇంకా చెప్పాలంటే మోడీ ప్రధాని అయ్యాక ఇరు దేశాల మధ్య మైత్రి మరింతగా బలపడింది. మోడీ 3 సార్లు అమెరికా పర్యటనలకు వెళ్తే ఒబామా రెండోసారి కూడా అధ్యక్ష హోదాలో భారత్ వచ్చారు. అంతెందుకు తాను బాధ్యతల నుంచి వైదొలిగే ముందు కూడా మోడీకి ఒబామా ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారు. కానీ ట్రంప్ తీరు చూస్తుంటే ఆ స్థాయిలో మైత్రి కొనసాగించడం కష్టమని అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే H-1B వీసాలపై ఆంక్షలకు ట్రంప్ కేబినెట్ శ్రీకారం చుట్టేసింది. తమ దేశంలో చవకగా పనిచేయడానికి విదేశాల నుంచి తెప్పించుకోవడాన్ని ఆపేసి తమ దేశంలో విశ్వవిద్యాలయాల్లో చదివిన వారికే అవకాశాలు కల్పించేలా రిపబ్లికన్ సెనేటర్లు చుక్ గ్రాస్లీ, డిక్ డర్బన్లు ప్రవేశపెట్టిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక్క H-1B వీసాలే కాదు, అమెరికన్ కంపెనీల విదేశీ బ్రాంచ్ల నుంచి తాత్కాలికంగా అక్కడి దేశీయులను అమెరికాలో పనిచేసేందుకు రప్పించే L-1B వీసాల మీద మరిన్ని ఆంక్షలు విధించే యోచనలో ట్రంప్ ఉన్నారు. మరోపక్క వీసా నిబంధనలను మరింత కఠినతరం చేయడం, వలస విధానాలపై ఉక్కుపాదం మోపడం చేస్తున్నారు. ఇది భారత్, చైనా సహా ఎన్నో దేశాల విద్యార్థులకు, ఉద్యోగార్థులకు శరాఘాతం లాంటి వార్తే. ఇదే కాదు, లాటిన్ అమెరికా దేశాల విద్యార్థులు, పిల్లలు 2 ఏళ్ల కాల పరిమితితో అమెరికాలోకి రావచ్చంటూ గతంలో ఒబామా సర్కారు చేసిన ఆదేశాలను, DACAను కూడా రద్దు చేసే అవకాశాలున్నాయి. ఇక రాజకీయంగా భారత్ను దూరం చేసే ప్రక్రియలకు అంకురార్పణలు పడుతున్నాయి. దశాబ్దాలుగా ఉగ్రదేశంగా పేరు తెచ్చుకున్న పాకిస్తాన్ను ట్రంప్ మిత్రదేశంగా చూస్తున్నారు. మరోపక్క ప్రచ్ఛన్న యుద్ధకాలం నుంచి తమకు బద్ధ శత్రువుగా ఉన్న రష్యాతో కూడా స్నేహగీతాలు ఆలపిస్తున్నారు. వాస్తవానికి ట్రంప్ విజయం వెనుక రష్యన్ హ్యాకర్ల సాయం ఉందన్న విమర్శలు ఉన్నాయి. హిల్లరీ కొంప ముంచిన ఈమెయిళ్ల భాగోతాన్ని బయటపెట్టింది రష్యన్ హ్యాకర్లే అన్న అనుమానాలు ఉన్నాయి. మరోపక్క ట్రంప్ను రష్యా బ్లాక్మెయిల్ చేస్తుందన్న విమర్శలు ఉన్నాయి. అసలు కారణం ఏదైనా సరే రష్యాతో దోస్తీ కోసం ట్రంప్ భారత్ను దూరం పెట్టే ప్రమాదం లేకపోలేదు. ఇక ముస్లింలను అమెరికాలోకి రానివ్వమని తెగేసి చెప్పేసిన ట్రంప్ ముస్లింలు ఎక్కువగా ఉన్న దేశాలపై వీసా ఆంక్షలు కఠినతరం చేసే ప్రమాదం ఉంది. అదే జరిగితే భారత్ నుంచి అమెరికా వెళ్లాలనుకునే ముస్లిం విద్యార్థులకు ఇబ్బందులు తప్పవు. అయితే తన ఎన్నికల ప్రచారంలో భారతీయుల కోసం ట్రంప్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐ లవ్ ఇండియా, ఐ లవ్ హిందూ అంటూ గొప్పగా చెప్పుకొచ్చారు. మరోపక్క కేవలం ఉద్యోగాల విషయంలోనే తప్ప మిగిలిన ఏ విషయాల్లోనూ భారత్ మీద ఆయన వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. అంటే ఇప్పటికీ భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగించే అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. కానీ ముందు ముందు ఇవి ఎలాంటి ప్రభావాలకు గురవుతాయన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతానికి అమెరికాతో భారత్ మైత్రికి వచ్చిన ప్రమాదమేమీ లేకపోయినా పాకిస్తాన్ మధ్యలో దూరితే ఇబ్బందులు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. తొలినాటి నుంచి అమెరికన్ల భద్రతకే పెద్దపీట వేస్తున్న ట్రంప్ ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్తో సానుకూలంగా ఉంటారా అన్నది అనుమానమే. పైగా ఐసిస్ ను వ్యతిరేకిస్తూ వస్తున్న ట్రంప్ పాక్తో అంటకాగే అవకాశాలు చాలా తక్కువ అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అదే జరిగితే ఉగ్రవాదంపై యుద్ధం ప్రకటించిన అమెరికా అదే దారిలో ఉగ్రవాదంపై పోరు మొదలుపెట్టిన భారత్లు కలిసి నడిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక వాణిజ్యపరంగా భారత్ అమెరికాకి సానుకూలంగా ఉన్నంత కాలం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు బీటలు వారే అవకాశమే లేదు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరంశంతో మళ్ళీ